హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే సూపర్‌గా ఉన్నాను. చాలా బాగున్నాను. ఇక్కడ నేను మీకు ఒకటి వి చూపిద్దామని చెప్పి పొలం వచ్చాను. మేము పొలంలో నారు కొని మళ్ళీ వేయించామండి. ఎందుకు అంటే పోయిన వర్షాలకి మా పొలం అనేది చాలా దెబ్బతినింది. అందుకోసం మేము నారు కొని మళ్ళీ వాటిని వేయించాము. ఇక్కడ మీకు చూపిస్తుంది మాది 4 ఎకరాలండి. ఇక్కడ 4 ఎకరాలు, ఇటు సైడు 2 ఎకరాలు ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే ఇంకో 2 ఎకరాలు ఉండిద్ది. నేను మా హస్బెండ్తో అంటున్నా, కొంచెం దారి బాగుంటే అలా లోపలికి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళమే అని చెప్పి అంటున్నాను. దారి అనేది బాగాలేదు. స్టెప్స్ వేశారు కానీ అవి జారుతున్నాయి. అందుకని చెప్పి నేను గెట్టు మీదే ఉండి వీడియో తీసుకుంటున్నాను. అదే చెప్పి మాట్లాడుతున్నాను మా హస్బెండ్ తోటి. ఇదేమో మా 2 ఎకరాలు. హైట్గా ఉండేది మాది, కొంచెం చిన్నగా ఉండేదేమో వేరే వాళ్ళది. ఇక్కడ చూపిస్తాను. ఇంకో 2 ఎకరాలు దగ్గరికి వెళ్తున్నాం మేము. పక్కనే చూపిస్తాను. ఇక ఇక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో లైట్గా వర్షం కూడా పడింది. కాకపోతే హెవీగా ఏం పడలేదు, మళ్ళీ ఆగిపోయింది. చిన్న పడి స్లోగా పడి వెళ్ళిపోయింది, ఇక పడలేదు. ఇదనేది మాకు ఇంకో 2 ఎకరాలండి. మా హస్బెండ్ చూపిస్తుంది. హైట్గా ఉండేది మాది. చిన్న క్లిప్ ఏమో వేరే వాళ్ళది. ఈ పక్కన ఉండేది ఇంకో 2 ఎకరాలండి మాది. ఇంకో 1.5 ఎకరం అనేది వేరే చోట ఉండిద్ది. అదేనండి పాడైపోయింది. దానికోసం మేము నారుకొని మళ్ళీ వేయించాము. అది వీడియో తీయలేదు, వర్షం పడిద్దేమో అని చెప్పి అటు సైడ్ వెళ్ళలేదు. అదే వీడియో తీద్దామని చెప్పేసి మేము వచ్చాము, కాకపోతే కుదరలేదు. ఇదేమో ఇంకో 2 ఎకరాలు ఇక్కడ చూపిస్తుంది. వాటర్ చూడండి ఇంకా అలాగే ఉన్నాయి. వాటర్ అనేది వెళ్ళలేదు. దానికి తోడు తూము అనేది నిండిపోయి ఆ వాటర్ అనేది ఇటు పొలాల్లోకి వస్తున్నాయి. అందుకని చెప్పి వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది పొలాల్లో. ఇది మాది 2 ఎకరాలు. ఎంత బాగుందో చూడండి. వరి పంట వేసాం మేము. చూడండి బాగుంది. మా హస్బెండ్ చూస్తున్నారు. అటు సైడ్ ఏమో లాంగ్లో అవన్నీ నిమ్మ తోటల్లో అరట్లు పెట్టుకున్నారు. అవన్నీ ఆ లాంగ్లో కనిపించేవన్నీ అవే పొలాలు, నిమ్మ తోట అండ్ అరటి మొక్కలు. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హౌస్, మా రిలేటివ్స్ది హౌస్. ఇక్కడ చాలామందికి పొలాల్లో ఇచ్చారండి అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు. ఇక్కడ పొలాల్లో ఇచ్చారు. ఇవన్నీ ఎడ్లపల్లి వాళ్ళ పొలాలు. వాళ్ళు గవర్నమెంట్కి అనేది అమ్మితే ఆ ప్లేస్లో వీళ్ళకి పొలాల్లో ఇచ్చారు హౌసెస్. ఇవి గవర్నమెంట్ ఇల్లులు. అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా రిలేటివ్ వాళ్ళది మాత్రం పూర్తయిపోయింది. వాళ్ళు ఈ మధ్యలోనే జాయిన్ అవుతున్నారు ఇంట్లో. ఇక్కడ మా హస్బెండ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన పొలంలోకి వెళ్ళారు, ఇంకా రాలేదు. మా వదిన వాళ్ళ ఇంటి పక్కనే ఇంకో 2 ఉన్నాయి కదా, అవి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అవే ఇల్లులు. అందరికీ ఒకే చోట ఇచ్చారు. మా విలేజ్లో అందరివి ఇక్కడ కొన్ని, ఇంకో కొత్తపేట అనే ఏరియాలో ఇంకా కొంతమందికి ఇచ్చారు. ఈ రూట్ అండి, ఇది మెయిన్ రోడ్డు. ఈ రూట్లో నుంచే వెళ్ళాలి, మెయిన్ రోడ్ అది. ఇది మా హౌస్. ఇది చూడండి ఎలా ఉందో. అసలు దారే లేదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. కాకపోతే ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ. మా వదిన వాళ్ళు మాత్రం వచ్చేస్తారంట ఇక్కడికి. ఇది ఇంకో ఇల్లు కొంచెం పూర్తయింది. ఇది మేము ఎప్పుడు రెగ్యులర్గా కూర్చునే ప్లేస్ అండి ఇది. అక్కడ వాటరే. ఇది తూము అండి. ఈ తూములో నుంచి వాటర్ అనేది ఇట్లా పొలాల్లోకి వచ్చిద్ది. అందుకే వాటర్ అనేది తగ్గట్లేదు పొలాల్లో. మేము రెగ్యులర్గా కూర్చునే ప్లేస్ అండి ఇది. వాటర్ చూడండి ఎలా వచ్చాయో. చాలా బాగుండుద్ది ఈ ప్లేస్. నాకు చాలా ఇష్టము. ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు కూర్చొని వచ్చేస్తాం మేము.
నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. చాలా బాగుండిద్ది, చల్లగా ఉండిద్ది. ఎండకైనా కానీ వానకైనా కానీ చాలా బాగుండిద్ది ఈ ప్లేస్. ఇక్కడ మేము ఇక రిటర్న్ అవుతున్నామండి. రిటర్న్ అయ్యేప్పుడు మెయిన్ రోడ్లో ఇదండి, అటు ఇటు పొలాలు ఉంటాయి. అన్నీ అరటి చెట్లేనండి. నిమ్మ తోటల్లో అరటి చెట్లు వేసుకుంటారు. చూసేయండి. పక్కన కాలువ అండి అది.